ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా, కాంట్రాక్ట్ నర్సింగ్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగి కూడా 100కి 100% అతి త్వరలోనే శాశ్వత ఉద్యోగులుగా మారతారు. దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ ప్రతినిధులు ఏదైతే మీకు సూచనలు చేస్తారో ఆ సూచనలు ఒక్క అక్షరం కూడా తప్పకుండా, మాట కూడా జారకుండా మీరు 100కి 100 అమలు చేయాలి. ఆ విధంగా ఎప్పుడైతే మీరు ఐకమత్యంగా మీ ప్రతినిధుల్ని బలపరుస్తారో అప్పుడు మాత్రమే మీరు అనుకున్న ప్రతి డిమాండ్ కూడా నెరవేరడానికి అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సింగ్ అధికారులు, సంఘాలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వచ్చినాయి. ఈ సమయంలో మీరు ఉద్యోగస్తులుగా, సపోర్టర్స్గా మీరు బలమైనటువంటి మీ ఆలోచనని మీ ప్రతినిధులకి చెప్పి అది నిలబడడానికి కూడా మీరు సహకరించాలి. వారు ఏ సూచన చేసినా అది అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు శాశ్వత ఉద్యోగులుగా మారడానికి అన్ని మార్గాలు సుగమం అవుతాయి. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం.